హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ చాలా సేపు వెయిట్ చెయ్యించి చివరికి కింగ్డమ్ మూవీ ట్రైలర్ని రిలీజ్ చేసేశారు. ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఇట్స్ ఎ గుడ్ వన్ అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అయ్యింది. అంటే ముందుగా ట్విట్టర్‌లోని తెగ హైప్ ఇచ్చేశారు ట్రైలర్ గురించి. కాకపోతే వాళ్ళు హైప్ ఇచ్చినంత గొప్పగా ట్రైలర్ కట్ లేదు. మళ్ళీ చెప్తున్నాను, ట్రైలర్ కట్ లేదు. బట్ ద థింగ్ ఈస్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి గారు కుకింగ్ సంథింగ్ రియల్లీ బిగ్ మామా. ఇన్ డీటెయిల్డ్ గా కాస్త బెటర్ గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఏంటంటే ట్రైలర్ లాస్ట్ లో వచ్చిన ఈ షాట్ ని చూసారా? ఇది చూసిన తర్వాత నాకేంటంటే స్టోరీ ఇలా ఉంటాదేమో అన్నట్టుగా అనిపించింది. సరదాగా స్టోరీ ప్రెడిక్ట్ చేద్దాం. దానికి ఏంటంటే ఈ వీడియోకి ఒక 2K లైక్స్ టార్గెట్ వేస్తున్నాను, పూర్తి చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్రైలర్ కట్ మరీ అంత హైప్ ఇచ్చినట్టుగా లేదు అని ఎందుకన్నానంటే, మీరు కనుక గమనిస్తే ట్రైలర్‌లోని చాలా మటుకు ఎలిమెంట్స్ ని చూపించారు. కాకపోతే మరీ హై ఇచ్చే ఎలిమెంట్ అంటూ, హై ఇచ్చే షాట్ అంటూ పర్టిక్యులర్‌గా కనిపించదు. అంటే కొన్ని హై ఇచ్చే మూవ్‌మెంట్స్ ఉన్నాయి కానీ, వాటికి మనం హై ఫీల్ అయ్యేలోపు నెక్స్ట్ షాట్ వచ్చేస్తుంది. దానివల్లే ట్రైలర్‌లోని మరీ అంత హై ఇచ్చే మూవ్‌మెంట్స్ కనిపించలేదు అని అన్నానంతే. కానీ మళ్ళీ చెప్తున్నాను, గౌతమ్ తిన్ననూరి గారు కుకింగ్ రియల్లీ బిగ్. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారితోని గౌతమ్ గారు, విజయ్ దేవరకొండ గారు కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూ ఉంది కదా! అది చూసానన్నమాట. అందులోనే ఒక మాట అన్నారు. ఈ మూవీలోని మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి అని చెప్పి. ట్రైలర్ చూస్తున్నప్పుడు ఈ మూవీలో మల్టిపుల్ లేయర్స్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ అవి కూడా యూనిక్‌గా అండ్ ఎమోషన్స్ కూడా ఆడియన్స్‌కి గట్టిగా రీచ్ అయ్యేలాగుంటాయేమో అని అనిపించింది కొంచెం. ట్రైలర్ చూస్తున్నప్పుడు ఒకటేదో అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా ఒక సేవియర్ కైండ్ ఆఫ్ పాయింట్ మీద చుట్టూ తిరిగే మూవీనే. సో, విషయం ఏంటంటే సేవియర్ కైండ్ ఆఫ్ మూవీస్ వర్కౌట్ అవ్వాలంటే ఎమోషన్, యాక్షన్ ఈ 2 చాలా ఇంపార్టెంట్. కరెక్ట్‌గా బ్లెండ్ చేసి ఎక్సైటింగ్‌గా మూవీని ప్రెజెంట్ చేశామే అనుకోండి, డెఫినెట్‌లీ సినిమా అనేది గట్టిగా వర్కౌట్ అవుతుంది. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకొక విషయం అర్థం చేసుకున్నాను. దీనికోసం ఒక సెపరేట్ వరల్డ్‌నే క్రియేట్ చేశారనైతే అనిపిస్తుంది. సో, మనం చాలా సార్లు చూసిన సేవియర్ కైండ్ ఆఫ్ మూవీనే ఎంత కొత్తగా, ఎంత ఎక్సైటింగ్‌గా ప్రెజెంట్ చెయ్యాలో అంత ఎక్సైటింగ్‌గా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దానివల్లే మూవీ మీద నాకు ఒక రకమైన ఎక్సైట్‌మెంట్ అయితే క్రియేట్ అవుతుందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్ విజయ్ దేవరకొండ గారిని మరీ రొటీన్ కైండ్ ఆఫ్ అంటే ఒకటే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్‌లో కాకుండా ఒక డిఫరెంట్ వేరియేషన్ కైండ్ ఆఫ్ రోల్‌లో చూస్తున్నానని అనిపించింది. నేనెందుకు ఈ మాట అన్నానో మీలో చాలా మందికి అర్థమైపోయి ఉంటది. ఎందుకంటే ఈ మూవీకి ముందు వరకు వచ్చిన కొన్ని మూవీస్ అంటే వరుసగా ఫ్లాప్ అయిన అన్ని మూవీస్‌లోని చూసుకుంటే ఆయన పెర్ఫార్మన్స్ అంతా ఏదో మరీ టిపికల్ టైప్ ఆఫ్ పెర్ఫార్మన్స్‌లా ఉంటది. అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా కూడా అనిపించలేదు. బట్ ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం విజయ్ దేవరకొండ గారిలో ఉండేటువంటి మరొక వేరియేషన్‌ని చూస్తామేమో అని అనిపిస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు ఒక పాయింట్‌నైతే గమనించాను. విజయ్ దేవరకొండ గారు ప్లే చేస్తున్న రోల్‌కి చాలా ఎక్కువ వెయిట్ ఉంటదని అయితే అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే లీడ్ క్యారెక్టర్‌కి ఒక సర్టెన్ వెయిట్ ఉంటదో, పెర్ఫార్మ్ చేయడానికి కూడా అంతే స్కోప్ అయితే ఉంటదన్నమాట. డెఫినెట్‌లీ గౌతమ్ తిన్ననూరి గారు ఇందులో విజయ్ దేవరకొండ గారి పెర్ఫార్మన్స్‌ని గట్టిగానే వాడుకొని ఉంటారనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ అబ్సల్యూట్ కార్నేజ్. ఎందుకు ఈ పాయింట్ అంటున్నానంటే, మూవీ యొక్క సెకండ్ హాఫ్‌లోని వైలెన్స్ అనేది విపరీతంగా ఉండబోతుందట. ఈ విషయం గౌతమ్ తిన్ననూరి గారే కన్ఫర్మ్ చేశారు. అండ్ ట్రైలర్‌లో కూడా మనం గమనిస్తే బిగినింగ్‌లోని ఎమోషన్‌తో ట్రైలర్‌ని కంటిన్యూ చేసి ఒక పాయింట్ వచ్చేసరికి సాలిడ్ యాక్షన్‌తో కొట్టుకెళ్ళిపోయారన్నమాట. సో, ట్రైలర్ చూసిన తర్వాత డెఫినెట్‌లీ ఇట్స్ గోయింగ్ టు బి అన్ అబ్సల్యూట్ కార్నేజ్ అని అయితే అనిపించింది నాకు. ఇంకా హీరోయిన్ భాగ్యశ్రీ గారు, షీ లుక్స్ డామ్ క్యూట్. అంటే ఈ మూవీలో ఆవిడకి పెర్ఫార్మ్ చేసే స్కోప్ ఎక్కువగానే ఉంటదనిపిస్తుంది. ఆవిడ కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తే అదే మంచిది. ఎంత మాట్లాడుకున్న తర్వాత ఒక పర్సన్ గురించి మాట్లాడుకోకపోతే బాగోదు. ఆయనే అనిరుద్ గారు. అబ్సల్యూట్‌లీ బీజీఎం మళ్ళీ గట్టిగానే ఇచ్చారు. అంటే మంచిగానే అనిపించింది. కానీ మరీ అంత హై అనిపించలేదు. ఐ ఫెల్ట్ ఏంటంటే మూవీలో ఇంకా దాచిపెట్టాను. కుప్పలుగా దాచిపెట్టాను. వెయిట్ చెయ్యండి అన్నట్టుగా అనిపించింది అంతే. ఇంకా ప్రొడ్యూసర్ నాగవంశి గారు, ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ మధ్య మంచి సినిమాలే వస్తున్నాయి. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఒకవేళ ఆయన మరీ గట్టిగా నమ్మారంటే క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. అదే విషయం నాకు కింగ్డమ్ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత కూడా అర్థమయ్యింది. ట్రైలర్‌లో చూస్తుంటే ఆ క్వాలిటీ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. సో, ఓవరాల్‌గా చెప్పుకుంటే ట్రైలర్ కట్టు ఓకేగా ఉన్నప్పటికీ ట్రైలర్ ఓవరాల్‌గా ఇట్స్ ఎ గుడ్ వన్ అన్నట్టుగా అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే గౌతమ్ తిన్ననూరి గారు ప్రీవియస్‌గా 2 మూవీసు డ్రామా అన్నట్టుగా ఉంటాయి. కానీ ఆయన యాక్షన్ జోనర్‌లోకి ఎంటర్ అవ్వలేదు. ఇదే ఆయన మొట్టమొదటి యాక్షన్ మూవీ అన్నమాట. యాక్షన్ పరంగా ఆయన ఇంకెంత ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేస్తారో అనేది మనం ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఐ ఫెల్ట్ గౌతమ్ గారు కుకింగ్ సంథింగ్ రియల్లీ బిగ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ ట్రైలర్. ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. నేనైతే పిచ్చెగరగా వెయిట్ చేస్తున్నాను మామ. ఎళ్ళిపోవాల్సిందే థియేటర్‌కి. సో, ఇది ట్రైలర్ చూసిన తర్వాత నాకున్నటువంటి ఒపీనియన్. మీకేమనిపించింది?
ట్రైలర్ చూసిన తర్వాత మీకు బాగా నచ్చిందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. ఆల్సో ఈ మూవీతో విజయ్ దేవరకొండ గారు సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలనే కోరుకుంటున్నాము. ట్రైలర్ చూసిన తర్వాత ఆయన కమ్‌బ్యాక్ ఇస్తారన్న హోప్ అయితే క్రియేట్ అయ్యింది. ఆ హోప్ నిజం అవ్వాలని అనుకుంటున్నాం. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇన్ కేస్ మూవీ స్టోరీ అలా ఉండొచ్చు అనే ఒక చిన్న గెస్ కొడదాము అంటే చెప్పినట్టుగానే 2,000 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసేయండి. మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో చెప్పండి. ఇది మా ఒపీనియన్ మాత్రమే. ఒక్కోసారి మీ ఒపీనియన్, మా ఒపీనియన్ కూడా మారొచ్చు. బికాజ్ అందరి ఒపీనియన్ ఒకటే అవ్వాలనే రూల్ లేదు కాబట్టి. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.